వ్యవసాయంలో విత్తనం అనేది చాలా కీలకం. ఆ విత్తనమే నకిలీదైతే, కల్తీ అయితే రైతు యొక్క పరిస్థితి ఆగమ్య గోచరమే. రైతు యొక్క 10,000 భూమిలోకి వెళ్తేనే మనకు 5,000 నోట్లకు వెళ్తాయి. మరి ఆ రైతు యొక్క పరిస్థితి అయితే నిజంగా ఆగమ్య గోచరంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నకిలీ విత్తనాల పట్ల కూడా అవగాహనను కూడా కల్పిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సంబంధిత అధికారులు అయితే ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఇక భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారి ఆధ్వర్యంలో కూడా తనిఖీలు చేపడుతున్నారు. నిన్న కూడా భూపాలపల్లి పట్టణంలో పలు విత్తనాల షాపులను కూడా కలెక్టర్ భవేష్ మిశ్రా గారు కూడా తనిఖీ చేశారు. కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా వారికి హెచ్చరించారు. మనతో పాటు మరిన్ని విషయాలు మాట్లాడడానికి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ సార్. ప్రజెంట్ అయితే మనకు నకిలీ విత్తనాల సరఫరా అనేది కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది సార్. మరి భూపాలపల్లి జిల్లాలో ఎలా ఉంది? మీరు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు? మన జిల్లాలో మొత్తం 316 ఈ సీడ్ షాప్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఆ సీడ్ షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డీలర్స్ అందరితో పోలీస్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుంటూ పోయిన వారం ఇక్కడ ఐడిఓసీలోనే అందరితో ఇక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో దీంట్లో ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారంగా అదేవిధంగా మనకి సీడ్ యాక్ట్ కూడా ఉంది. దాంట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో అది ఆల్ డీలర్స్కి కూడా చెప్పడం జరిగింది. టాస్క్ ఫోర్స్ ద్వారా ఇప్పటికే ఒక 30-40% దుకాణానికి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిన్న కూడా నేను అందరు మీడియా మిత్రుని కూడా అక్కడికి తీసుకువెళ్ళి ఒక దుకాణానికి మనం వెళ్తే మనం ఏమేమి చూసుకోవాలి అంటే రైతులు కూడా కొందరికి కొంత ఐడియా ఉండకపోవచ్చు. ఒక దుకాణంలో ఉండాల్సినటువంటి రిజిస్టర్స్ ఏమేమి ఉంటాయి, ఆయన ఏ విధంగా అమ్ముతారు, ప్రతిరోజు మన స్టాక్ ఎట్లా మెయింటైన్ చేయాలి, దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. తర్వాత ఎవరికైతే ఆ వ్యక్తి అక్కడ అమ్ముతున్నారో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ కూడా దాంట్లో రాయాలి, ఫోన్ నెంబర్తో సహా. సో ఉదాహరణకి నిన్న ఒక ఇన్వాయిస్ నేను చూశాను. ఒక కంపెనీ ఉన్నది. ఆ కబడ్డీ కంపెనీ సంబంధించిన కాటన్ సీడ్ ఒక 40 ప్యాకెట్స్ ఆయన అమ్మారు. సో 40 ప్యాకెట్ ఎవరికి అమ్మారు అనేది స్టాక్ రిజిస్టర్లో రాస్తారు. సో మా మండల స్థాయిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా జిల్లా టాస్క్ ఫోర్స్, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ అవగాహన కూడా కల్పించడం జరిగింది. మనం వెళ్ళిన తర్వాత ఏమేమి చూసుకోవాలని. వీళ్ళు నిరంతరంగా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం సేల్ అనేది ఫిగర్ చూస్తే ఇది గ్రీన్ మాన్యూర్ మనం అంటాము, ధైచా సీడ్స్ అంటాము. వాటికి ఏమో జస్ట్ ఒక 380 క్వింటల్ ఇప్పటి వరకు సేల్ అయింది. మన కాటన్ సీడ్స్ ప్రధానంగా ఇక్కడ మేజర్ క్రాప్ ఉండడం వల్ల ఒక సంవత్సరానికి 2 లాక్ ప్యాకెట్స్ మనకి కావాలి. ప్రస్తుతం జిల్లాలో 50,000 మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి. 50,000 స్టాక్స్లో ఇప్పటి వరకు నిన్నటి ఫిగర్ చూస్తే ఒక 4,000 ఏమో మాత్రం ఇక్కడ సేల్ చేయడం జరిగింది. మనది కొంత హార్వెస్టింగ్ లేట్ అవుతుంది వేరే జిల్లాలతో మనం పోల్చుకుంటే. కాబట్టి ఒక 10 రోజుల తర్వాతనే దీని మీద కొంత మొమెంటం అనేది వస్తుంది, ఇంకా వేగంతో మనది అమ్మడం స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగా ఏఈఓ స్థాయిలోనే మేము ఈసారి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చామంటే ఎవరైతే అక్కడ విత్తనాలు కొంటున్నారో ప్రతి ఒక్క ఫార్మర్ది కూడా మేము భౌతికంగా సత్యాపన చేపిస్తాము వాళ్ళు అసలు ఎవరి దగ్గర నుంచి కొన్నారు. ఒకవేళ అప్పుడే ఎక్కడైనా మోసానికి గురి అయి, ఎందుకంటే కొంతమంది మధ్యలో వచ్చి మేము తక్కువ ధరకి మీకు ఇస్తాము. ఉదాహరణకి నిన్న ఒక సీడ్ది చూస్తే ఒక 475 గ్రామ్ది ఒక ప్యాకెట్ ఉంటుంది, ఒక కాటన్ సీడ్ది 854 or 864 అట్లాంటి ఆ రేంజ్లో ఉంది. అంటే 10 రూపాయలు ఇటు కావచ్చు. కానీ మరీ మేము ఒక 50 రూపాయలు తక్కువకి మీకు ఇస్తాము, మీరు కొనండి, అలాంటి ఎవరు కూడా మోసానికి గురి కావద్దు. అది రైతులతో కూడా మా అందరితో ఒక రిక్వెస్ట్. ఎందుకంటే మేము ఒక షార్ట్ టర్మ్ లాభం వల్ల మొత్తం మనది ఏమవుతుంది, పెట్టుబడి మొత్తం సోహా అయిపోతుంది. అట్లాంటి ఎవరు కూడా మోసానికి గురి కావద్దు. అదేవిధంగా కొంతమంది ఏం చెప్తారంటే జనరల్గా అనుకోండి ఒక ఎకరం మన వరి పంట వేస్తే సగటున 20 క్వింటల్ నుంచి 25 క్వింటల్, మహా అయితే ఒక 30 క్వింటల్ వస్తుంది. కొంతమంది ఎట్లా ప్రామిస్ చేస్తారంటే అది మీరు వేయండి, ఒక 2 నెలల్లోనే మీకు ఒక 40 కానీ 45 క్వింటల్ వచ్చేస్తుంది. అట్లాంటి కూడా ప్రలోభానికి ఎవరు గురి కావద్దు. ఎందుకంటే ఏదైతే మనకి సైంటిస్ట్ చెప్తా ఉంటారో, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సలహాలు ఇస్తారో, ప్రతి ఒక్క ఏరియాలో మనం ఒక ఎకరంలో వరి కానీ పత్తి వేస్తే ఎంత ఈల్డ్ వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. వన్ మోర్ సార్, మొత్తానికి అంటే విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మీరు అంటున్నారు, కానీ మొత్తానికి బయట చూసుకున్నట్లయితే 820 రూపాయలు అమ్మాల్సినటువంటి బ్యాగు మనకు బయట ఇది స్టాక్ లేదు అని బ్లాక్లో అమ్ముతున్నారు. 2,500 రూపాయల నుంచి 3,000 వరకు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సార్. దానిపైన మీరు ఎలా? ప్రస్తుతం అయితే జిల్లాలో ఎక్కడ కూడా మాకు నెగటివ్ న్యూస్, ఎందుకంటే ప్రతిరోజు డిపిఆర్ఓ గారు ఇక్కడ ఉన్నారు. మేము న్యూస్ పేపర్ ప్రతిరోజు ఏదైతే నెగటివ్ న్యూస్ వస్తున్నాయో ఆల్ న్యూస్ పేపర్స్
అంటే ఆల్ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మేము చూస్తాము. ప్రస్తుతం అయితే సీడ్ సంబంధించి విత్తనాలకు సంబంధించిన నెగటివ్ న్యూస్ ఎక్కడా రాలేదు. కొన్ని జిల్లాల్లో మొన్న న్యూస్ వస్తే అక్కడ కూడా కన్సర్న్ ఆయా కలెక్టర్స్ అక్కడికి వెళ్ళి తనిఖీ చేశారు అండ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర నేను ఇందాక చెప్పినట్టు గ్రీన్ మెన్యూర్ కావచ్చు లేకపోతే కాటన్ సీడ్ కావచ్చు, వాటికి ఇప్పుడు ఉన్న డిమాండ్ కంటే 10 రెట్టింపు మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఒక 10-15 రోజుల తర్వాత ఎక్కువ డిమాండ్ వస్తే ఆ సరఫరా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మనం తెలంగాణని సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాము. అంటే భారతదేశంలో ఎక్కువ ఉత్పత్తి అయ్యే సీడ్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలోనే. సో మనకి రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ ఈవెన్ ఒక 20-30% ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా మనది సామర్థ్యం ఉంది, మేము ఇస్తాము. అదేవిధంగా ఎంఎన్సీ కంపెనీకి సంబంధించి ట్రూత్ఫుల్ లేబుల్, అదేవిధంగా సర్టిఫైడ్ సీడ్కి సంబంధించి ఆ యొక్క లేబుల్ను డమ్మీ కొట్టి ఆ యొక్క విత్తనాలు అమ్ముతున్నారు సార్. దీనిపైన మరి ఆదేశాలు ఏమైనా అధికారులకు జారీ చేస్తారా? ఫర్టిలైజర్ షాపుల మీద ఇలా మీరు నిఘా పెడుతున్నారు? దీంట్లో మన షాప్స్ ఏదైతే ఉన్నాయో మన రైతులు కూడా ఆ షాప్కి వెళ్ళి ఎక్కడి నుంచి కొనాలి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఆ షాప్ ఆథరైజ్ షాప్స్ ఉన్నాయి, వాళ్ళకి ట్రేడ్ చేయడానికి లైసెన్స్ కూడా మేమే ఇచ్చి ఉన్నాము. ప్రతిరోజు వాళ్ళ మెయిన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి కూడా వాళ్ళు ఆన్లైన్ పోర్టల్లో చేస్తారు. సో ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ కబడ్డీ కానీ అవార్డ్ కంపెనీది సీడ్ ఉంటే ఆ గోదాం నుంచి వచ్చినప్పుడు ఆ గోదాం దగ్గర కూడా స్టాక్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇదంతా మొత్తం ఆన్లైన్ అయిపోతుంది. సో కాబట్టి దాంట్లో అవకతవక జరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మధ్యలో ఎవరైనా దళారీ ఉత్పన్న అయ్యి మేము అక్కడ సరఫరా చేస్తాము లేకపోతే గ్రామ్ లెవెల్లో మేము పంచుకుంటూ ఉంటాము, అట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం మీరు చెప్పినట్టు ఈ ఒక లేబుల్ తీసేసి వేరే లేబుల్ పెట్టడం లేకపోతే ఎక్స్పైర్డ్ అయిన స్టాక్ని లేకపోతే గతంలో వాడిన స్టాక్ని తీసేసి ఆ లేబుల్ తీసేసి కొత్తగా దాంట్లో అంటించడం అట్లా అవుతుంది. కానీ ఒక రైతు మనం ఎట్లయితే మందు కొంటాము, పారాసెటమాల్ మనకి కావాలంటే మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కొంటాము, అదేవిధంగా విత్తనాలు కావాలంటే ఆథరైజ్ డీలర్కి వెళ్ళి మాత్రం మనం తీసుకుంటే ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రమాదం లేకుండా అవుతుంది. ఓకే, మనది జిల్లా అనేది మహారాష్ట్రకు అదేవిధంగా ఛత్తీస్గఢ్కు ఆనుకొని ఉంది సార్. అక్కడి నుంచి కూడా నకిలీ సీడు అదేవిధంగా లూజ్ విత్తనాలు వచ్చే అవకాశం ఉంది. నిజం పోలీస్ శాఖకు అదేవిధంగా మీ తరపున ఎలా చర్యలు చేపడుతున్నారు? మన దగ్గర ఎప్పుడు కూడా అక్కడ కాళేశ్వరం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఎలక్షన్ సీజన్ ఉంది కాబట్టి అక్కడ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కూడా అక్కడ ఇంతకుముందు పని చేస్తూ ఉండే. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుంటూ వెహికల్స్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇంటర్ స్టేట్ ఏమైనా బస్ అక్కడికి పోతూ ఉంటే వాటికి కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాము. ఎక్కడైనా మా దృష్టికి వస్తే తప్పనిసరిగా యాక్షన్ కూడా తీసుకుంటాం. ప్రధానంగా రైతులంతా కూడా రసీదుని తీసుకోవడంలో కూడా కొంతమంది వెనుకబడేస్తున్నారు. జస్ట్ సీడ్ తీసుకొని వెళ్తున్న పరిస్థితి. రైతు రసీదు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రైతులకు మీరు చెప్పాల్సిన టాపిక్ అండి. మనం ఎక్కడైనా ఇంటి పర్పస్ కోసం కూడా ఏమైనా సామాన్ కొంటే ఖచ్చితంగా రసీదు తీసుకోండి మనం అందరికీ చెప్తాము, ఉపభోక్త అందరికీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా మీరు రసీదు తీసుకుంటే రేపు వెరిఫికేషన్కి ఈజీ అవుతుంది. అంటే రైతులు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఎంత క్వాంటిటీ కొన్నారు, ఏ ప్యాకెట్ కొన్నారు, ఒకవేళ దాంట్లో ఆ డీలర్ది ఎక్కడైనా తప్పు ఉంటే ఆ డీలర్ మీద యాక్షన్ తీసుకుంటూ ఆ రైతులకి అయితే నష్టం జరిగిందో ఆ నష్టం భరించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము. మీ దగ్గర రసీదీ లేకపోతే అప్పుడు మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు మాకు ఐడియా రాదు. సో దయచేసి అది తీసుకోవడానికి ఒక నిమిషం మాత్రం పడుతుంది. మనం ఏదో ఒక షాప్కి వెళ్ళి ఏదో ఒక సామాన్ తీసుకుంటే ఆ కంప్యూటరైజ్ రసీద్ మీకు ఇచ్చేస్తారు, ఒక కాపీ ఆయన దగ్గర ఉంటుంది. ఒక నెల తర్వాత కూడా ఎక్కడైనా ఇట్లాంటి ఒక అవాంఛనీయ ఘటన జరిగితే ఎంతమందికి ఆ వ్యక్తి అమ్మారో అంత మనం మనీ రికవరీ కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా మొత్తానికి గ్లైఫోసేట్ అనేది ఇప్పుడు గడ్డి మంది సార్ హెర్బిసైడ్, దాని యొక్క వాడకం కూడా ఎక్కడైనా ఉంది. దీని పట్ల ఎలా కట్టడి చేయబోతున్నారు సార్ ఈ గ్లైఫోసేట్ మందు? దీనివల్ల భూమి అనేది సంరక్షణ కోల్పోతుంది. దీంట్లో ఆల్రెడీ ఇందాక మీకు చెప్పినట్టు మన దగ్గర 2 సెంటర్స్లో, ఒకటి రేగొండలో ఇంకొకటి కాటారం సైడ్లో ప్రతి బుధవారం రైతు నేస్తం అనే కార్యక్రమం ద్వారా కూడా రైతులందరికీ మేము అవగాహన కల్పిస్తాము. దీంట్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా కూడా ప్రతిరోజు వాళ్ళ గ్రామంలో రైతులతో మాట్లాడి అక్కడ అవగాహన ప్లస్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో మీరు చెప్పినట్టు ఆ విషయం మీద మేము కంట్రోల్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఏది ఏమైనా కూడా రైతుల పక్షాననే అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా కలెక్టర్ అధీనంలో కూడా పనిచేస్తుందని, అదేవిధంగా ఏ రైతు కూడా తప్పకుండా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా రసీదును మాత్రం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.